ఓకే. సో, మనం టాపిక్ ఏంటిది ఈరోజు? బ్లడ్ రిలేషన్స్ రైట్? బ్లడ్ రిలేషన్. ఆ! బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంది? ఎవరిని మనం బ్లడ్ రిలేషన్ అంటాం? ఎవరు మనకు బ్లడ్ రిలేటెడ్ పర్సన్స్? ఫాదర్, ఆ! మనకి మదర్, కావాల్సిన వాళ్ళు మన ఫాదర్, మదర్, రైట్. ఇప్పుడు ఒక పర్సన్ బ్రదర్. ఉన్నారు. ఇంకొక పర్సన్ ఉన్నారు. సపోజ్ ఏ పర్సన్, బి పర్సన్ ఉన్నారనుకో. హ్మ్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఈస్ ద బ్లడ్ రిలేషనా? కాదా? కాదు. ఆ! కాదు. కాదు. సో, ఫ్రెండ్ ఈస్ ద బ్లడ్ రిలేషన్ కాదు. అవునా? కాదు. సో, హ్మ్. మనకు బ్లడ్ రిలేషన్స్ ఎవరెవరు ఉంటారు? ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, నెక్స్ట్ మదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, సన్, సిస్టర్, సన్, సిస్టర్, బ్రదర్. బ్రదర్. గ్రాండ్ మదర్. ఓకే. సో, ఇలా మనకు చాలా ఉంటాయి. అవునా? సో, ఆ! ఫస్ట్ మనకేందంటే, ఇందులో సపోజ్ మనకు జెండర్ ఇప్పుడు ఏదైనా పర్సన్ ఉందనుకో, ఏమేమి ఉంటాయి జెండరు? ఎయిదర్ ఉంటే ఫీమేల్ ఉంటది. అవునా? ఫీమేల్, ఫీమేల్ ఆర్ మెయిల్. హ్మ్. మేల్. అవునా? రైట్. సో, మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ఈ బ్లడ్ రిలేషన్‌లో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏందంటే సపోజ్ ఏ ఈస్ ద మదర్ ఆఫ్ బి, బి ఈస్ ద మదర్ ఆఫ్ సి అట్లా వస్తదన్నమాట. ఇది టైప్ ఓకే. 1 ప్రాబ్లమ్. రైట్? ఓకే. టైప్ ఓకే. 1. సో, ఇంకొక ప్రాబ్లమ్ ఏందంటే ఈక్వేషన్ ఇస్తాడు. ఓకే. ఓకే. ఈక్వేషన్ ఇస్తాడు. ఈక్వేషన్ ఇదేమో టైప్ 2 ప్రాబ్లమ్. రైట్? ఓకే. ఇంకోటేమి ఇస్తాడంటే పాయింటింగ్ టు ద ఫిగర్. రైట్? ఓకే. పాయింటింగ్ టు ద ఫిగర్ ఏ పర్సన్ ఈజ్ అట్లా అని ఇస్తాడనమాట. ఈ 3 టైప్స్ ప్రాబ్లమ్. ఈ మనకు 3 టైప్స్ ప్రాబ్లమ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏందంటే మనం ఆ ఇచ్చిన ప్రాబ్లమ్‌ని ఎనలైజ్ చేసుకొని డయాగ్రామ్ గీసుకోవాలి. రైట్? సో, ఓకే. ఆ డయాగ్రామ్ గీసుకోవాలంటే మనకు ఎట్లుంటదంటే సపోజ్ ఏ పర్సన్ ఈజ్ ద ఫీమేల్. ఫీమేల్ ఉందనుకో దాన్ని మనం సర్కిల్‌లో చూపిస్తాం. అంతేనా? సో, హ్మ్. ఏ ఈజ్ ద సిస్టర్ అన్నాడనుకో, ఏ ఈజ్ ద సిస్టర్ అంటే ఫీమేల్ కదా! సో, ఆ! ఏని మనం ఇట్లా సర్కిల్‌లో గీసుకుంటాం. రైట్? సపోజ్ ఓకే. పర్సన్ ఈస్ ద మేల్ ఉన్నాడనుకో, దాన్ని మనం బాక్స్‌లో గీసుకుంటాం. రైట్? ఓకే. ఓకేనా? వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ ఉన్నారనుకో, సో, మనం ఒక పర్సన్ వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ ఉన్నారనుకో, సో, హ్మ్. మనం ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చూసుకుంటాం అంటే ఇట్లా చూపిస్తాం. ఏ, బి. ఇప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బాండ్‌లో ఒకరేమో మేల్ ఉంటారు. ఇంకోరేమో ఫీమేల్ ఉంటారా? రైట్? సో, ఆ! మేల్ ఉందే మనం సర్కిల్‌లో ఇది స్క్వేర్‌లో చూపించాలి. ఫీమేల్ అయితే మనం మేల్. సర్కిల్‌లో చూపెట్టాలి. అవునా? సర్కిల్ అది. ఆ! సో, ఏ, బికి మధ్య రిలేషన్ ఏంటిది? వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్. హస్బాండ్ రిలేషన్. రైట్. సో, ఇంకోటేంది ఇంకా మనకు రిలేషన్ ఏంది? సపోజ్ అప్పర్ జనరేషన్ ఉందనుకో, మనం ఇప్పుడు ఏ పర్సన్ ఉన్నాడు. హ్మ్. ఇంకొక పర్సన్ ఉన్నారు. వీళ్ళిద్దరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారనుకో, అది జీరో జనరేషన్. రైట్? హ్మ్. ఇదేంటిది? జీరో జనరేషన్. జీరో జీరో జనరేషన్ జనరేషన్. జీరో జనరేషన్ ఉన్నప్పుడు మనం సింబల్ ఇట్లా యారో. రైట్. అప్పర్ జనరేషన్ ఉన్నాడనుకో, అప్పర్. ఓకే. మనం అప్ ఓకే. యారో చూపిస్తాం. డౌన్ యారో జనరేషన్ ఉందనుకో డౌన్ యారో. రైట్. సో, మనకిప్పుడు ఎన్ని సింబల్స్ ఉన్నాయి? ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 1 ఈస్ ద 0 1 ఈస్ ద స్క్వేర్. స్క్వేర్ ఈస్ స్క్వేర్ రిప్రజెంటెడ్ ఫర్ మేల్ క్యాండిడేట్. అవునా? మేల్ క్యాన్. ఆ! ఆ! సర్కిల్ ఈస్ ఫర్ ఫీమేల్. ఫీమేల్ క్యానెట్. అవునా? హ్మ్. నెక్స్ట్ ఇది ఈ సింబల్ ఉందనుకో దీన్ని ఏమంటాం మనం? జీరో జనరేషన్ సింబల్. జీరో అవునా? జనరేషన్. ఆ! జీరో జనరేషన్. నెక్స్ట్ ఈ సింబల్ ఉందనుకో ఏంటిదిది? వైఫ్ వైఫ్ అండ్ అండ్ హస్బెండ్. హస్బాండ్. వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్. హస్బాండ్ రిలేషన్. ఓకేనా? ఇది అప్పర్ యారో ఉందనుకో అప్ జనరేషన్. రైట్? నెక్స్ట్ డౌన్ యారో ఉందనుకో యారో ఉన్నప్పుడు డౌన్ డౌన్ జనరేషన్. జనరేషన్. అంటే జీరో జనరేషన్ గాని -1 జనరేషన్ అని అంటారు. సరేనా? సపోజ్ ఏ ఈస్ ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ బి అన్నాడు. ఓకే. బి అన్నాడు. దీన్ని మనం ఎలా చదవాలి? బి హావింగ్ ఫాదర్. ఓకే. బి హావింగ్ ఫాదర్. రైట్? బి హ్మ్. బి అనేవాడికి ఎవరున్నారంట? బి హావింగ్ ఫాదర్. ఫాదర్ అంటే అప్పర్ జనరేషనా? లోవర్ జనరేషనా? అప్పర్ జనరేషన్. అప్పర్ జనరేషన్ కాబట్టి అప్ యారో. బి హావింగ్ ఫాదర్. నేనెలా చదవాలి? ఫాదర్. బి హావింగ్ ఫాదర్. రైట్? సో, బి హావింగ్ ఫాదర్ ఏ. బి హావింగ్ ఫాదర్ ఏ. ఫాదర్ కాబట్టి అప్పర్ జనరేషన్ ఏ. ఏ కాబట్టి ఫాదర్ కాబట్టి మేలా? ఫీమేలా? మేల్. మేల్ కాబట్టి ఏంది? సర్కిలా? స్క్వేరా? స్క్వేర్. రైట్? సో, మనకు బి గురించి తెలియదు.
ఓకే. బి Hmm. అనేది వాడు మనకు మేలా ఫీమేలా అని వి డోంట్ నో, రైట్? వి డోంట్ నో. Yes. We do. అవునా? Okay. No. సో వి డోంట్ నో అబౌట్ ద జెండర్ ఆఫ్ బి. Instead of జెండర్ ఆఫ్ బి నుంచి మనకు చెప్పలేదు. ఓకే. Okay. సో గాని మనకేం చెప్పిండు? ఏం తెలిసింది? ఏ ఈజ్ ద ఫాదర్. ఏ ఈజ్ ద ఏ is the ఫాదర్ కాబట్టి మేల్ క్యాండిడేట్ కదా! మేల్ Hmm. కాబట్టి మనం బాక్స్‌లో పెట్టుకుంటాం. అవునా? Ah. సపోజ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం అనుకో. Daddy. ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. సిస్టర్ ఆఫ్ బి అంటే B. ఏంది? B. ఎలా చదవాలి? బి హ్యావింగ్ సిస్టర్. Sister. బి Sister. హ్యావింగ్ సిస్టర్ అంటే ఏంది? ఏ జనరేషను? 0 జనరేషన్. Zero 0 generation. జనరేషన్ ఉన్నప్పుడు మనం ఏం చూపించాలి? సింగిల్ యారో, Single రైట్? arrow. స్ట్రెయిట్ లైన్. సో బి హ్యావింగ్ సిస్టర్. బి హ్యావింగ్ సిస్టర్ కాబట్టి ఏంది? సర్కిలా బాక్సా? Circle. సర్కిల్. ఎందుకు? సిస్టర్ అనేది ఫీమేల్ Sister. కాబట్టి. అవునా? Female. బి హ్యావింగ్ సిస్టర్. బి హ్యావింగ్ సిస్టర్. ఇక్కడ రిలేషన్ లేదు కాబట్టి ఇక్కడ యారో ఇది. ఎందుకు రిలేషన్ లేదు? బ్రదర్ అండ్ సిస్టర్. సిస్టర్ రిలేషన్ కదా! సో వి డోంట్ నో ద జెండర్ ఆఫ్ బి. బి జెండర్ తెలుసా ఇక్కడ? తెలీదు. బికి ఒక సిస్టర్ ఉంది అని అంటున్నాడు. ఓకే. Ah. బి Okay. హ్యావింగ్ సిస్టర్. ఎలా చదవాలి? We having sister. సిస్టర్. అవునా? బి Okay. హ్యావింగ్ సిస్టర్. అంటే ఈ బి అనే పర్సన్ కి సిస్టర్ ఉన్నారంట. అదే రాస్తున్నా. బి అనే పర్సన్ హ్యావ్ ద సిస్టర్. సిస్టర్ కాబట్టి సిస్టర్ ఈస్ ద ఫీమేల్. సిస్టర్ ఈస్ ద Female. ఫీమేల్. Female. ఫీమేల్ కాబట్టి మనం ఎందులో రౌండ్ చేసుకోవాలి? సర్కిల్. సో ఏ ఈస్ Circle. ద సర్కిల్. బికి మనకు తెలుసా జెండర్? లేదు. సో తెలీదు. బి జెండర్ గురించి చెప్పలేదు కాబట్టి దిస్ ఈస్ ద డయాగ్రామ్. అవునా? సపోజ్ Okay. ఇంకోటి. ఏ ఈస్ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ Father. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి. ఎలా చదవాలి దీన్ని? We having for We Grandfather. having బి హ్యావింగ్ గ్రాండ్ ఫాదర్ అంటే బికి ఎవరు ఉన్నారంట? బికి grandfather ఉన్నారు. Grandfather ఉన్నారు. బికి గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ అంటే అప్పర్ జనరేషన్. Upper generation. ఇక్కడ ఎవరో ఒకడు ఉండాలి. ఫాదర్ గాని మదర్ గాని ఉండాలి. అవునా? Ah. ఈ బికి గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? ఈయన కదా! Ah. రైట్? సో Yeah. గ్రాండ్ ఫాదర్ కాబట్టి మేల్ కాబట్టి బాక్స్. అంటే బికి Okay. ఫాదర్ గాని మదర్ గాని ఉండాలి. ఉండాలి. వాళ్ళకి తండ్రి. వాళ్ళకి గ్రాండ్ ఫాదర్ అంటే ఫాదర్ తాత ఉండాలి. కదా! అవును. తాత. తండ్రి ఉండాలి. ఆ తండ్రియో తల్లియో ఉండాలి కదా బికి. అవును. సో ఇక్కడ మనకు ఎవరో చెప్పలేదు. అవును. జెండర్ కూడా చెప్పలేదు కాబట్టి నేను క్రాస్ పెట్టుకున్నా. దానికి ఎవరికి ఇప్పుడు ఈ క్రాస్ కి ఫాదర్ ఉన్నాడు. ఎవరైనా Father ఉన్నారు. ఏ. ఏ. సో బి హ్యావింగ్ గ్రాండ్ ఫాదర్, రైట్? బి హ్యావింగ్ గ్రాండ్ ఫాదర్. సో వి డోంట్ నో ద జెండర్ ఆఫ్ ద బి. సో వి ఆర్ నాట్ మార్కింగ్ విత్ జెండర్ ఆఫ్ బి విత్ సర్కిల్ ఆర్ బాక్స్, రైట్? సో మార్క్ Okay. చేయట్లే నేను బిని, రైట్? సపోజ్ ఇంకోటి Okay. ఉందనుకో. ఇంకోటి ఏంది? మనకి ఏం రిలేషన్ ఉన్నది? ఏ ఈజ్ ద అంకుల్ ఆఫ్ బి. అంకుల్ ఆఫ్ బి అంటే ఏంది? ఏ ఈజ్ బి హ్యావింగ్ అంకుల్, రైట్? We having uncle. అంకుల్. Uncle. బి హ్యావింగ్ అంకుల్ అంటే ఎవరు? బి హ్యావింగ్ అంకుల్ అంటే ఎవరు చెప్పు? బి హ్యావింగ్. సో బి హ్యావింగ్ అంకుల్. బికి అంకుల్ ఉండాలంటే ఏంది? అంకుల్ అంటే ఏంది? బాబాయ్, రైట్? బాబు. సో బికి బాబాయ్. మనకు ఎవరు ఉండాలి? ఫాదర్ ఉండాలి. అవునా? బికి ఎవరు ఉండాలి? ఫాదర్ ఉండాలి. ఫాదర్ ఉండాలి. ఫాదర్ అయినా మదర్ ఉండాలి. అవునా? అవును. ఫాదర్ అయినా మదర్ అయినా ఇక్కడ ఉండొచ్చు, రైట్? సో వాళ్ళకి Okay. ఎవరు ఉండాలి? బ్రదర్ ఉండాలి. బ్రదర్ Brother అంటే ఉండాలి. ఎవరు? 0 జనరేషన్. జీరో జనరేషన్. పక్కనే. సో అంకుల్ కాబట్టి జెండర్ ఏంటిది? జీరో జన్ అంకుల్ Male, అంటే male. జెండర్ ఏంటిది? మేల్. సో మేల్ కాబట్టి మనం బాక్స్ రాస్తున్నాం. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు సేమ్ దాంట్లో ఏ ఈజ్ ద ఆంట్ అన్నాడు అనుకో. ఆంట్ అంటే ఏంది? ఇక్కడ సర్కిల్ వస్తది. సర్కిల్ వస్తుంది. అర్థమైందా? బి హ్యావింగ్ ఓకే. ఆంట్. ఆంట్ ఆంట్ అంటే ఆంట్ ఏంది? ఆంటీ, రైట్? ఆంటీ. సో మనకు ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను. అదొకసారి చూడండి. సపోజ్ ఇంకో రిలేషన్స్ ఏముంటది? కజిన్, రైట్? కజిన్ రిలేషన్ అంటే ఏంది? బాబాయ్ వాళ్ళ కొడుకులు. అవునా? కొడుకులు. సో ఏ ఈజ్ ద కజిన్. కజిన్ అంటే మనకు సిస్టర్ అయినా ఉండొచ్చు, బ్రదర్ అయినా ఉండొచ్చు. అవునా? బ్రదర్ అయినా ఉండొచ్చు. అవును. బ్రదర్ అయినా బ్రదర్ ని కూడా కజిన్ అంటారు, సిస్టర్ ని కూడా కజిన్ అంటారు. అవునా? ఏ అవును. ఈజ్ ద కజిన్ ఆఫ్ బి అని చెప్పిండు అనుకో. అంటే ఏంది? బి హ్యావింగ్ కజిన్. వి హ్యావింగ్ కజిన్. అవునా?
బికి ఉమ్. కజిన్ ఉండాలంటే ఏం చేయాలి? బి అనేవాడికి ఎవరు ఉండాలి? ఫాదర్ ఫాదర్ ఆయన మదర్ అయినా Mother. ఇక్కడ ఫాదర్ అయినా మదర్ అయినా ఉండాలి. అవునా? ఆ, సపోజ్ ఫాదర్ ఉన్నాడు అనుకో, ఫాదర్ కాబట్టి వీ డోంట్ నో ఫాదర్. ఉమ్. వీడికి ఎవరు ఉండాలి? బ్రదర్ బాబాయ్ గాని గాని సిస్టర్ గాని ఉండాలి. సిస్టర్ అవునా? గాని బ్రదర్. అవును సో వీడికి పిల్లలు, పిల్లలు వీడికి ఉండాలి Pillar. పిల్లలు. పిల్లలు ఉండాలి. ఇక్కడ ఎవరు? ఏ. ఏ ఏ కాబట్టి ఏ ఇస్ ద కజిన్ అంటే మేల్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఫీమేల్ ఫీమేల్ అని అయినా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఓకే సో కజిన్, రైట్? ఇంకోటి ఏంది మనకు? నీస్. Niece. NIECE సంథింగ్ ఏదో స్పెల్లింగ్ ఉంటది. నీస్. నీస్ అంటే ఎవరు? నీస్ అంటే ఎవరు? ఇప్పుడు మనకు సిస్టర్ వాళ్ళ డాటర్. సిస్టర్ వాళ్ళ daughter. డాక్టర్ మేనకోడలు సిస్టర్ వాళ్ళ డాటర్ అయినా ఉండొచ్చు, లేకపోతే బ్రదర్ యొక్క డాటర్ అయినా ఉండొచ్చు. బ్రదర్స్ Daughter. డాటర్. బ్రదర్స్ డాటర్. డాటర్ అంటే ఎవరు? నీస్ అంటే ఫీమేల్ కదా? Female. ఫీమేల్ ఫీమేల్. అవునా? నీస్ ఇస్ ద ఫీమేల్. నీ ఎట్లా గుర్తుపెట్టి? ఇంకోటి ఏంది? నెప్యూ అంటారు. నెప్యూ, రైట్? నెప్యూ అంటే ఏంది? సో బ్రదర్, సిస్టర్ వాళ్ళ సన్. సిస్టర్ వాళ్ళ Son. సన్ సన్ ఆర్ బ్రదర్ సన్. బ్రదర్ సన్ సన్. బ్రదర్ సన్ అయినా ఉండొచ్చు, లేకపోతే సిస్టర్ సన్ అయినా సిస్టర్ ఉండొచ్చు. ఇక్కడ అవును కన్ఫ్యూజన్ వస్తది. ఓకేనా? ఇది నెప్యూ నీస్ ఉంటది. ఎంతో స్టార్ట్ అయితే నీస్. నీస్ అంటే డాటరా సన్నా, డాటరా సన్నా. నెప్యూ అంటే డాటరా సన్నా అని చెప్పేసి డౌట్ వస్తదా? రాదా? సో ఈ డౌట్ వస్తుంది నీస్ అంటే ఎవరంటే నీస్ గర్ల్స్ కదా? అవును గర్ల్స్ ఎప్పుడు ఎలా ఉంటారు? నైస్ గా ఉంటారు. నైస్ గా ఉంటారు అవునా? సో నీస్ ఈస్ ద జెండర్ ఫీమేల్. అవునా? ఫీమేల్ ఓకే. ఇప్పుడు వీళ్ళు ఫీమేల్ కాబట్టి నెఫ్యూ అంటే బాయ్స్ సన్ బాయ్స్ అంటే మేల్, రైట్? సో నేను ఇంకొకటి డయాగ్రామ్ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఒకసారి ట్రై చేస్తావా నువ్వు? ఏ ఈస్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి. ఆల్రెడీ చెప్పాను, ఒకసారి ట్రై చేయి. ఓకే ట్రై చేయి. బి హ్యావింగ్ ఏ నేను ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేస్తాను, మీరు ట్రై చేయండి. రైట్. సో వాట్ మీరు కదిలిందా? కదిలించండి. ఒక్క నిమిషం ఆగు. ఏ ఏ ఇస్ ఇస్ ద ద గ్రాండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ గ్రాండ్ బి. అంటే ఎలా చదవాలి? బి హ్యావింగ్ ద గ్రాండ్ బి ఫాదర్ హ్యావింగ్ ఏ. ఏ సో బి హ్యావింగ్ గ్రాండ్ ఫాదర్, రైట్? సో బికి అంట గ్రాండ్ ఫాదర్ ఉన్నారంట. సైట్ బి హ్యావింగ్ గ్రాండ్ ఫాదర్ ఎలా చదవాలి? బి హ్యావింగ్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఏ, రైట్? సో బికి ఉన్నాడండి గ్రాండ్ ఫాదర్. బి హ్యావింగ్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ మదర్ గాని ఫాదర్ గాని ఉండాలి. వీడికి ఇక్కడ ఏ గ్రాండ్ ఫాదర్ ఏ. సో ఏ ఇస్ ద గ్రాండ్ ఫాదర్ కాబట్టి మేల్. సో మేల్ జెండర్ ఇక్కడ తెలియదు కాబట్టి ఇక్కడ మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. సర్కిల్ ఉండొచ్చు సర్కిల్ ఉండొచ్చు సో ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, రైట్? సో ఓకే హీ ఈస్ ద వన్ పర్సన్ అండ్ దిస్ పర్సన్, రైట్? ఓకే సో వీళ్ళిద్దరు ఎవరు? జెన్ బ్రదర్ అండ్ సిస్టర్. ఒకవేళ వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్ ఉన్నారనుకో, రైట్? సో ఓకే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, రైట్? ఓకే వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. సిస్టర్ రిలేషన్ సపోజ్ వీళ్ళకి ఎవరు ఉన్నారు? పేరెంట్స్ ఉన్నారు అనుకో. పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ అంటే మదర్ ఫాదర్ మదర్ అండ్ ఫాదర్. ఫాదర్ అవునా? ఉంటారా లేదా? ఉంటారు సో వీళ్ళకి కూడా మదర్ అండ్ ఫాదర్ ఉంటారా? ఈ ఫాదర్ కి కూడా ఫాదర్ అండ్ మదర్, రైట్? ఉంటారా ఉండరా? ఉంటారు సో వీళ్ళకి మదర్ కి కూడా ఫాదర్ మదర్ ఉంటారా? ఉంటారు ఫాదర్ మదర్, మదర్ రైట్? సో ఈ పర్సన్ మేల్ కదా, సపోజ్ ఏ. ఏకి ఈయన ఏమవుతాడు? ఎఫ్ ఫాదరు Grandfather. గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్. ఏ హ్యాస్ ద మదర్ అండ్ ఈయన గ్రాండ్ ఫాదర్, రైట్? సో ఏకి ఈయన ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. గ్రాండ్ ఫాదర్ అవుతారు గ్రాండ్ ఫాదర్ కి గ్రాండ్ ఫాదర్ అంటే మేల్ కదా, రైట్? సో ఈయన మదర్ సైడ్ కదా, అవునా? అవును ఇప్పుడు చూసుకో, ఈయన ఏమవుతాడు?
గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్. ఈయన గ్రాండ్ ఫాదర్ రైట్. సో ఆ! ఈయన మదర్ సైడ్ కదా. సో ఆ! దీనికి డిఫరెన్షియల్ ఈయన ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్. మెటర్నల్ హ్మ్. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పాలి. ఏమనాలి? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓకే. ఈయన ఒక్క ఏమైతది నిమిషం. ఇప్పుడు? మెటర్నల్ గ్రాండ్ మెటర్నల్ గ్రాండ్ మదర్. మెటర్నల్ గ్రాండ్ మదరా? మదర్ రైట్. ఈయన ఆ! ఫాదరా మదర్ రైట్. హ్మ్. అర్థమవుతుందా? ఓకే. గెటర్నల్ ఓకే. గ్రాండ్ మదర్ మదర్. ఓకే. రైట్. ఈయన ఏమవుతాడు ఇప్పుడు? Paternal. ఆ? Paternal. ఈయన ఫాదర్ కదా. ఫాదర్ వాళ్ళ హ్మ్. ఫాదర్. సో పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఏమంటారు? Paternal grandfather. పెటర్నల్ పెటర్నల్. పీనా? పెటర్నల్ పెటర్నల్. గ్రాండ్ ఫాదర్ రైట్. ఈమెమవుతుంది? పెటర్నల్ గ్రాండ్ మదర్. పెటర్నల్ Grandmother. గ్రాండ్ మదర్ రైట్. Grandmother. అర్థమవుతుందా? ఓకే. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఈ ఫాదర్ కి ఎవరో బ్రదర్ ఉన్నారు రైట్. బ్రదర్ ఆ! బ్రదర్ ఉన్నాడు. ఓకే. ఈ బ్రదర్ అయినప్పుడు ఈయన ఏమని పిలుస్తారు వీళ్ళని? Uncle. అంకుల్ అంకుల్. రైట్. ఆంటీ ఇంకొక డాటర్ ఉందనుకో. Uncle. డాటర్ని ఏమంటారు? Auntie. ఆంటీ. ఆంటీ ఏమంటారు? ఆంటీ. ఇప్పుడు ఈయనకు పిల్లలు ఉన్నారనుకో. పిల్లల్ని ఏమంటారు? సపోజ్ ఇక్కడ వీళ్ళకి Daughter. పిల్లలు ఉన్నారనుకో, ఒక బాయ్ ఏమంటారు? ఈయన ఏమని పిలుస్తారు? Cousin. కజిన్. అవునా? కజిన్స్. కజిన్ రైట్. ఓకే. సపోజ్ ఈయనకు ఒక పిల్లలు ఉన్నారనుకో. ఈయనకు ఇప్పుడు ఈ ఉంది కదా. ఆ! ఇప్పుడు వీడికి ఇంకో బ్రదర్ ఉన్నాడు. హ్మ్. ఈ బ్రదర్ కి ఒక డాటర్ ఉంది. డాటర్ని ఏమంటారు? ఏమని డాటర్ పిలుస్తారు? నీస్ ఏమంటారు? నీస్. 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 అలా కాకుండా ఇప్పుడు ఈయనకు ఒక ఇంకొక బ్రదర్ ఉన్నాడు అనుకో. ఏమని పిలుస్తారు? Nephew. బ్రదర్. Nephew. నెప్యో. ఓకేనా? నెప్యో. నెఫ్యూ. ఎందుకు? ఓకే. ఇదేంటిది? సిస్టర్ కదా. ఆ! బ్రదర్స్ సన్ ఏమైతాడు? నెప్యూ. నెఫ్యూ. ఓకే. అలా కాకుండా బ్రదర్స్ డాటర్ ఈస్ డాటర్. నీస్. నీస్. అర్థమవుతుందా? ఓకే. సపోజ్ ఈ పర్సన్ అనేవాడు ఒక లేడీని మ్యారేజ్ చేసుకున్నాడు అనుకో. ఓకే. ఓకే. ఈయనకి ఈ లేడీని మ్యారేజ్ చేసుకుంటే మనం ఎట్లా చూపిస్తాం? ఓకే. ఇలా చూపిస్తాం కదా. యారో మార్క్. ఆ! యారో మార్క్ కదా. సో హ్మ్. ఈ పర్సన్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? వైఫ్ అండ్ వైఫ్ హస్బెండ్. అండ్ హస్బెండ్. అవునా? సపోజ్ ఈయన పేరు బి అనుకో. బి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. వైఫ్ ఆఫ్ ఏ. ఈయన ఏ. వైఫ్ రైట్. ఈమెమవుతాడు? ఈస్ ద వైఫ్ ఆఫ్ ఏ. హస్బెండ్. ఏది? హస్బెండ్ ఆఫ్ బి. ఏ బి. ఈస్ ద హస్బెండ్ ఆఫ్ బి. బి. సపోజ్ ఇప్పుడు ఈ పర్సన్ కి కూడా మదర్ ఫాదర్ ఉంటారా లేదా? ఉంటారు. మదర్ హ్మ్. ఏం ఫాదర్ కూడా ఉంటారు కదా. ఉంటారు. రైట్. సో ఇప్పుడు ఈ పర్సన్ ని ఇక్కడ ఇప్పుడు ఏమైతారు? దిస్ పర్సన్ బి కాల్స్ యాజ్ మదర్. అవునా? హ్మ్. దిస్ బి పర్సన్ కాల్స్ యాజ్ ఫాదర్. ఫాదర్. ఇప్పుడు ఈ మదర్ ఏమని పిలుస్తుంది? డాటర్ అని పిలుస్తుంది. అవునా? హ్మ్. ఏమని పిలుస్తుంది? మదర్. దిస్ పర్సన్ కాల్స్ యాజ్ డాటర్ అని పిలుస్తుంది. ఈయనేమో ఈ పర్సన్ ఏమో ఈమెకి మదర్ అని పిలుస్తాడు. మదర్ అని అవునా? పిలుస్తారు. ఆ! ఈ పర్సన్ ఈయనకి ఏమని పిలుస్తారు? డాటర్ అని పిలుస్తారు. డాటర్ అని అవునా? పిలుస్తారు. ఈ పర్సన్ ఏమని పిలుస్తారు? ఫాదర్ అని పిలుస్తారు. ఫాదర్ అని ఓకే. పిలుస్తారు. ఇప్పుడు ఈ ఈ పర్సన్ ఉన్నాడు అనుకో మదర్. అవునా? ఈ మదర్ హ్మ్. ని ఈ పర్సన్ ఏమని పిలుస్తారు? అంకుల్. వీళ్ళకి ఆంట్. దిస్ ఆర్ డిఫరెంట్ ఫ్యామిలీ కదా. ఆ! ఇవి డిఫరెంట్ ఫ్యామిలీ స్ట్రక్చర్. అవునా? కానీ అవునవునవును. వీళ్ళ మధ్య బంధం ఎలా ఏర్పడింది? ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల, పెళ్లి మ్యారేజ్ చేసుకోవడం చేసుకోవడం వల్ల వల్ల ఏర్పడింది. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఇక్కడ ఇన్ లాస్ అని పిలుస్తాం. ఏమంటారు? ఇన్ లాస్. ఇన్ లాస్. ఇన్ అర్థమవుతుందా? లవ్. ఇన్ లా. ఇన్ లా. ఇన్ లాస్. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు కదా హ్మ్. మదర్. ఈ మదర్ ఈ Daughter. బాయ్ ని ఏమని పిలుస్తారంటే సన్ ఇన్ లా. Son-in-law. ఏమని సన్ పిలుస్తారు? ఇన్ సన్ ఇన్ Son-in-law. లా. ఓకే. సన్ ఇన్ లవ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఓకే. ఈయన ఉన్నాడు ఏని అంటే అల్లుడిని సన్ ఇన్ లా అంటారు. రైట్. సన్ లా. ఎట్లా వచ్చింది? హ్మ్. వైఫ్స్ డాటర్స్ హస్బెండ్ ఈస్ ద ఆ! సన్ ఇన్ లా. సన్ ఇన్ లవ్. ఇన్ లా. ఓకే. కొడుకు లాంటోడు కదా. సన్ ఇన్ లా. అవునవును. ఇప్పుడు ఈ ఫాదర్ కూడా సన్ ఇన్ లా అని పిలుస్తుంది. అవునా? ఆ! అవును. ఇప్పుడు ఈయన ఉన్నాడు పర్సన్ క్యాండిడేట్. వైఫ్ హ్మ్. వాళ్ళ మదర్ ఏమని పిలుస్తారు?
ఇన్‌లాస్ In-law. కదా! మదర్ ఇన్ లా ఏమని పిలుస్తారు? Mother-in-law. ఈ పర్సన్ ఉన్నాడు. వైఫ్ వాళ్ళ ఫాదర్‌ని ఏమని పిలుస్తారు? Father-in-law. ఫాదర్ ఇన్ లా. అర్థమైందా? సేమ్ Okay. యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు ఈ పర్సన్ ఉంది కదా! ఫీమేల్. ఆ! ఆ! ఇప్పుడు ఈ ఉన్నాడు కదా! ఆయన ఈ క్యాండిడేట్ హస్బెండ్ ఒక ఫాదర్‌ని ఏమని పిలుస్తారు? ఫాదర్ ఇన్ Husband లా. and father. హస్బెండ్ యొక్క Father-in-law. ఫాదర్‌ని ఫాదర్ ఇన్ లా. Father-in-law. హస్బెండ్ యొక్క మదర్‌ని మదర్ ఇన్ లా. Mother-in-law. రైట్? Yes. అర్థమైందా? సపోజ్ Okay. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను. రైట్? సో ఇక్కడ ఈ డయాగ్రామ్‌లో ఏం కనిపిస్తుంది? ఏ అండ్ బి ఆర్ వైఫ్ B. అండ్ హస్బెండ్. రైట్? Yes. సో వైఫ్ అండ్ హస్బెండ్. Husband. ఏ అండ్ బి ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. రైట్? హ్మ్. హస్బెండ్ కాబట్టి నేను ఇక్కడ స్క్వేర్ పెట్టాను. ఈమెమో వైఫ్. Yeah. రైట్? Wife. వైఫ్ ఈయన హస్బెండ్. Husband. హస్బెండ్ కాబట్టి మనకు Square. బాక్స్. అవునా? Box. వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి దిస్ ఈస్ ద రిలేషన్. అవునా? Relation. బికి ఎవరున్నారు? ఇక్కడ ఎవరో ఉన్నారు. కే ఎవరు అని. ఉన్నారు? సిస్టర్ గాని, బ్రదర్ గాని ఉండొచ్చు. జెండర్ ఈస్ Okay. అన్నోన్. అవునా? Unknown. హ్మ్. ఒక సేమ్ జనరేషన్ కాబట్టి బ్రదర్ అయినా, సిస్టర్ అయినా ఉంటారు. అవునా? Okay. కానీ ఇక్కడ మనకు జెండర్ అనేవాడు ఇవ్వలేదు. ఇవ్వలేదు. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా 0 జనరేషన్ కదా! ఆ! ఇప్పుడు కేకి యు ఏమైతది? సిస్టర్ అవుతది. అవునా? సిస్టర్ అవుతుంది. ఆ! జెండర్ ఈస్ సర్కిల్ కాబట్టి. సర్కిల్. సో ఈమెకి ఒక సన్ గాని, డాటర్ గాని ఉన్నారు. సో జెండర్ అనేది ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇక్కడ బాక్స్ అని ఉంటే మనకు సన్. Son. సర్కిల్ ఉంటే డాటర్. Daughter. యూ హాస్ సన్నా డాటర్ అని తెలియదు. రైట్? Yes. సో ఏకి ఎవరు ఉన్నారు? ఒక సిస్టర్ ఉంది. అవునా? హ్మ్. సేమ్ జనరేషన్ కాబట్టి సిస్టర్. సిస్టర్ ఉంది. సిస్టర్ కి ఎవరు ఉన్నారు? డాటర్ ఉంది. డాటర్ ఉంది. అంటే కి డాటర్ ఉంది. సో అట్లానే ఏకి ఎవరు ఉన్నారు? సన్ ఉన్నాడు. సన్ ఉండు. సన్ ఉన్నాడు. సన్ ఇంకొక సన్ సన్ ఉన్నాడు. రైట్? ఆ! ఇప్పుడు ఏకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురు. అవునా? వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్స్ కదా! సేమ్ లైన్ కదా! అవును. ఏకి బికి అంటే ఇద్దరికి కదా! ఒక్కరికే అవును. ఏకి అని కాదు కదా! ఇద్దరికి ఆ! కలిపి ఎంతమంది పిల్లలున్నారు? ముగ్గురు. అంటే ఇద్దరు మేలు. అవునా? హ్మ్. హ్మ్. బట్ యెస్ అనే దానికి మేలా, ఫీమేలా అనేది ఇవ్వలేదు. ఇవ్వలేదు. రైట్? అర్థమవుతుందా? ఓకే. ఆ! ఓకే. ఇక్కడ మేల్. హ్మ్. సో ఇప్పుడు బి అనే వానికి ఎవరున్నారు? మదర్ ఉంది. మదర్ ఉంది. ఆ! ఈ సి హ్మ్. అండ్ ఎఫ్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్. సి హాస్ సిస్టర్. సిస్టర్. పి. పి. అర్థమవుతుందా? ఓకే. ఓకే. వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లి. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? లేదు లేదండి. ఆ! లేదు. నీకుందా హర్షిత్? రైట్? సో మనకిక్కడ ఇక్కడ కొన్ని పి క్వెషన్స్ ఇచ్చాడు. హ్మ్. అన్న ఇక్కడ పి ఉంది గదా! ఇక్కడ అవును. మదర్ వాళ్ళ సిస్టర్ గదా! ఇక్కడ. ఇదా? హ్మ్. హ్మ్. ఇక్కడ సి ఎమ్మటి. సి ఈ సైడ్. పినా? ఆ! ఆ! పి ఈస్ ద సిస్టర్ ఆఫ్ సి. సిస్టర్ సిస్టర్ ఆ! అవుతుందా? అవును. అవుతుంది. కానీ మరి ఏమని పిలుస్తది ఈమె? ఈ బి ఏమని పిలుస్తది పిని? బినా? హ్మ్. అదే క్వెషన్స్. ఇప్పుడు చూడు. సో హౌ ఏ ఈస్ కాల్స్ యాస్ యెస్. ఇప్పుడు ఏ అనేవాడు యెస్‌ని ఏమని పిలుస్తాడు? ఫస్ట్ క్వెషన్ ఏంటిది? హౌ ఏ కాల్స్ బి. ఏ కాల్స్ యెస్. ఏ యెస్. ఎక్కడుంది? ఏ ఏ ఇక్కడ ఇక్కడుంది. ఉంది. అవునా? ఇప్పుడు ఆ! యెస్‌ని ఏమని పిలుస్తాడు? ఓకే. డా ఇఫ్ డాటర్ ఆర్ సన్. రైట్. ఫస్ట్ క్వెషన్ ఏంటిది? డాటర్ ఆర్ సన్. సన్. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ ఏంటిది? డాటర్ ఆర్ సన్ ఆర్ డాటర్. రైట్? సో నెక్స్ట్ క్వెషన్ ఏంటిది? ఎన్ ఈ ఎన్ ఎం వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎన్ అండ్ ఎం? హౌ ఎం ఎన్ అనేవాడు ఎమ్‌ని ఏమని పిలుస్తాడు? ఎన్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఎన్. సో ఎమ్‌ని ఏమని పిలుస్తాడు? ఎం అంకుల్. ఫాదర్ యొక్క సిస్టర్. సిస్టర్. ఆంట్. ఆంట్. ఓకే. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఓకే. క్వెషన్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎన్? ఎఫ్ అండ్ ఎన్. సో ఎన్ని ఏమని పిలుస్తాడు? ఎఫ్ ఎక్కడున్నాడు? ఇక్కడుండు ఇక్కడ. పైన. ఎన్ ఎక్కడుంది? ఇక్కడ. ఇక్కడుంది. సో ఇప్పుడు ఈయన ఎవరు? ఈయన డాటర్. అవునా? హ్మ్. హ్మ్. బి అనేవాడు ఎవరు? బి డాటర్. అనేది డాటర్ కదా ఎఫ్‌కి. హ్మ్. అవునా? అవును. డాటర్ కదా! డాటర్ వాళ్ళ
డాటర్ కొడుకు. వాళ్ళ కొడుకు ఏమైతాడు? కొడుకు. గ్రాండ్ grandfather, ఆ? grandfather, ఎఫ్ ఏమని పిలుస్తారు? గ్రాండ్ గ్రాండ్ సన్. గ్రాండ్ సన్. ఏమని పిలుస్తాడు? గ్రాండ్ సన్. గ్రాండ్ సన్. అవునా? ఆ, అర్థమవుతుందా? నెక్స్ట్ ఓకే. థర్డ్ వన్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది? సో హౌ సి కాల్స్ ఎస్, హౌ వాట్ ఈస్ సి డిఫరెంట్? కాల్స్ సి అనేవాడు ఎస్ ని ఏమని పిలుస్తాడు? ఎస్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఇక్కడ. కింద ఎస్. అవునా? ఇఫ్ ఇట్ ఈస్ సి. ద మేల్ పర్సన్ దెన్ హీ కాల్స్ యాజ్ ద ఎస్. మేల్ పర్సన్, దెన్ హీ కాల్స్ యాజ్ ద grandson or గ్రాండ్ డాటర్. అవునా? గ్రాండ్ డాటర్. గ్రాండ్ సన్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. గ్రాండ్ డాటర్. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చదువు. ఫిఫ్త్ క్వశ్చన్ ఇదేంటి? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కే అండ్ కే టు డిఫరెన్స్ కాదు, రిలేషన్. రిలేషన్ బిట్వీన్? ఓకే ఈ ఓకే అనే క్యాండిడేట్ ఏని ఏమని పిలుస్తాడు? ఓకే. హౌ ఓకే. ఏ ఈజ్ రిలేటెడ్ టు ఏ. ఈ మీనింగ్ ఏంటిది? హౌ ఎక్కడ ఉంది? ఏ ఈజ్ రిలేటెడ్, Where ఏ is- ఈజ్ రిలేటెడ్ టు ఈ ఎక్కడ ఉంది అన్నాడా? ఏ. ఇది ఏ కదా? ఈ సీనా ఈనా ఇది? ఈ ఈ లేదు ఇందులో. ఈ లేదా ఇక్కడ? ఈ లేదనా? లేదు. సరే దీన్ని సి అనుకో. ఆ. ఓకే. సి అనుకుంటే సి సి ఎక్కడున్నాడు? దిస్. అవునా? ఇక్కడ ఉన్నాడు పైన. ఎస్. ఏ ఎక్కడ ఉంది? దిస్ వన్. పక్కన అవునా? ఉంది. ఇప్పుడు చూసుకో. ఇప్పుడు ఇది ఏ ఎవరు? బి ఎవరు? వాళ్ళ వైఫ్. వైఫ్. సి వాళ్ళ సికి ఏమైతుంది? సీకి మదర్. డాటర్ ఇలా. డాటర్. డాటర్ 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 అవుతుంది. డాటర్ ఈయనేమవుతాడు? డాటర్. ఇప్పుడు ఈ బి వాళ్ళ హస్బెండ్ కదా? హస్బెండ్. అవును. హస్బెండ్. ఈ రిలేషన్ ఎలా వస్తుంది? హస్బెండ్ డాటర్స్ హస్బెండ్. డాటర్స్ డాటర్స్ హస్బెండ్ హస్బెండ్. ఏమవుతాడు? సన్ ఇన్ లా. ఇన్లా అని పిలుస్తాం. అవునా? ఇన్ లా. అవును. సన్ ఇన్ లా. వైఫ్ వాళ్ళ ఇన్లా. సో సి కాల్స్ ఏ యాజ్ సన్ ఇన్ లా. ఏమంటారు? సీ కాల్ సన్ ఇన్ లా. సన్ ఇన్ లా. సన్ ఇన్ లా. ఇన్లా. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా చూడు. సో ఇక్కడ ఏంది ఇది? సి ఇస్ ద ఫాదర్. అవునా? సి ఇస్ ద Father. మదర్ ఆఫ్ బి. బి. అవునా? ఈమె డాటర్ అవుతుంది. డాటర్ వాళ్ళ హస్బెండ్. ఏ హస్బెండ్. హస్బెండ్. వాళ్ళ హస్బెండ్. హస్బెండ్. సి ఏమని కాల్ చేస్తుంది? ఈయన ఇన్ లా. సన్ లాంటోడు కదా? సన్ ఇన్ లా. అవును. అవునా? సన్ ఇన్ లా. సన్ అవును. సో ఏమంటారు? సన్ ఇన్ లా. సన్ ఇన్ లా. ఏ ఇప్పుడు సిని ఏమని పిలుస్తాడు? మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా. బికి మదర్ అవుతుంది కదా? ఈ రిలేషన్ అవును. ఎవరి వల్ల ఏర్పడింది? వైఫ్ నుంచి. వైఫ్ వల్ల ఏర్పడింది. వైఫ్ కి ఏమైతుంది? ఈమె మదర్ అవుతుంది కదా? మదర్. మదర్ ఇన్ లా. అర్థమవుతుందా? ఓకే. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎక్కడి నుంచి ఏర్పడింది? మదర్ వీని నుంచి మ్యారేజ్ వైఫ్ చేసుకోవడం నుంచి. వల్లనే బి ఏర్పడింది నుంచి. కదా? సో ఈయన మేల్ కాబట్టి మేల్ కదా? మేల్ అవుతుంది కదా? సో ఈ అవును. మదర్ కి ఏమైతుంది? సన్ అవుతాడు. కొడుకు లాంటాడు. సన్ అవును. ఇన్ లా. అవును. రైట్. సన్ ఇన్ లా. సిక్స్త్ క్వశ్చన్ చూడు. వాట్ ఈస్ ద సిక్స్త్ వన్? హౌ ఎం ఈజ్ రిలేటెడ్ టు ఎం. బి. సో బి బి. అనేవాడు ఎం ని ఏమని పిలుస్తాడు? బి ఎక్కడుంది? ఇక్కడ. ఎం ఎక్కడున్నాడు? ఇక్కడ. ఇక్కడ పక్కన. సో ఇప్పుడు ఈ రిలేషన్ ఎవరి వల్ల ఏర్పడింది? ఫాదర్ నుంచి. ఏని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏర్పడింది. అవునా? అవునవును. ఇప్పుడు ఎం ని ఏమని పిలుస్తాడు? సిస్టర్. సిస్టర్. కాబట్టి ఈమె ఏమని పిలుస్తుంది? సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా. బి కాల్స్ ఎం యాజ్ సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా. ఏమని పిలుస్తారు? సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా. అంటే అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ ఏ టు కే. ఏ టు కే రిలేషన్ ఏమని పిలుస్తాడు? వేరే ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కే ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇక్కడ. సో మనకు ఇప్పుడు ఈయన ఎవరు? మేల్ పర్సన్. మేల్ పర్సన్. వాళ్ళ ఇప్పుడు ఇక్కడ మనకు తెలియదు. సిస్టర్. బ్రదర్ ఆర్ సిస్టర్. బ్రదర్. యూ డోంట్ నో ద జెండర్ ఆఫ్ ద కే. జెండర్ ఆఫ్ ద కే తెలియదు. సో రిలేషన్ ఎలా ఏర్పడింది? బిని మ్యారేజ్ చేసుకోవడం వల్లనే మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏర్పడింది. ఇప్పుడు ఈ బికి ఈయన ఏమైతాడు? సిస్టర్ అవుతాడా? సిస్టర్. బ్రదర్ అవుతాడా? సిస్టర్ సిస్టర్ ఇన్ లా వారు బ్రదర్ ఇన్ లా. రైట్. ఏమని పిలుస్తారు? 7 1
sister-in-law, or sister-in-law or Brother. brother-in-law. brother-in-law, right? Right. I understood now. Next, A. How A is calls F. F. A అనేవాడు F ని ఎలా కాల్ ఏమని పిలుస్తాడు? F F- ఎక్కడుంది? A ఎక్కడుంది? F here. Hmm. Is here. చెప్పు. ఏ ఇక్కడ ఉంది, ఎఫ్ అక్కడ ఉంది. A ఇది కదా. ఏ A ఇప్పుడు A ఇది కదా. ఏ A మేలు అనే క్యాండిడేట్ F ని ఏమని పిలుస్తాడు? F ఎలా రిలేషన్ ఎట్లా? వైఫ్ వాళ్ళ వైఫ్ నుంచి Father-in-law. ఏమని పిలుస్తాడు? ఫాదర్-ఇన్-లా. రైట్. ఇప్పుడు ఎలా రిలేషన్ కుదిరింది? వాళ్ళ వైఫ్ వైఫ్ చేసుకోవడం వల్ల. సో ఈమెకి ఏమైతాడు? బీకి ఫాదర్ అవుతాడు కదా. ఫాదర్ సో అవుతాడు. ఈయన ఏమని పిలుస్తాడు? ఫాదర్ Father-in-law. Father-in-law. ఫాదర్ In-law. తండ్రి In-law. లాంటి వాడు. ఫాదర్ ఇన్ అవును. లా, రైట్. Yes. Yes. 9th క్వశ్చన్ ఏంటిది? 9th question. ఏ How A. A is related to O? Relation between ఓ zero. నుంచి చూడాలి. ఏ అనేవాడు ఓని ఏమని పిలుస్తాడు? ఏ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓ ఏమని సిస్టర్ పిలుస్తారు? సిస్టర్ వాళ్ళ డాటర్, రైట్. డాటర్. సిస్టర్ వాళ్ళ డాటర్ ఏమైతుంది? డాటర్ అంటే నైస్ గా ఉంటారు. నైస్ ఏమని? నీస్ NIECE అనుకుంటా, రైట్. నీస్. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంటిది? హౌ ఏ ఎన్ Relation is between related to to P. P. సో ఎన్ అనే క్యాండిడేట్ P ని ఏమని పిలుస్తాడు? ఎన్ ఎక్కడుంది? ఇక్కడ. ఇక్కడ ఉంది. వేర్ ఇస్ ద P? ఇక్కడ ఉంది చివరి నాడు. రైట్, ఇక్కడ ఉంది. అవునా? సో ఈయన ఎవరు? ఈయన ఫాదర్. మదర్ యొక్క ఫాదర్. అవునా? ఫాదర్. మదర్ యొక్క ఫాదర్. మదర్. అంటే ఏమైతుంది? గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ వాళ్ళ సిస్టర్ ఏమైతుంది? Maternal. గ్రాండ్ మదర్ అవుతుంది కదా. అవును. గ్రాండ్ మదర్, రైట్. గ్రాండ్ మదర్ అవుతుందా? గ్రాండ్ అవును. ఆంట్ అవుతుందా? Grand aunt. గ్రాండ్ ఆంట్ అవుతుంది. ఏమైతుంది? గ్రాండ్ ఆంట్. మెటర్నల్ Grand aunt. గ్రాండ్ ఆంట్. ఆంట్. AU సంథింగ్, అన- రైట్. అర్థమైందా? ఓకే. Yes. అంటే ఇక్కడ మెటర్నల్ గ్రాండ్ అంటే ఇప్పుడు బీకి మదర్ కి ఎవరు అడగలదండి అన్న. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇప్పుడు టైప్ 1 క్వశ్చన్ చెప్తున్నా, రైట్. Type. సో టైప్ 1 క్వశ్చన్. టైప్ 1 క్వశ్చన్. టైప్ 1 క్వశ్చన్ ఏముంది? చదువు ఒకసారి. In a family of 6 persons, A, B, C, D, E and F, there are 2 married couples. మ్యారీడ్ కపుల్స్ అంటే ఎవరు? పెళ్ళైన వాళ్ళ. I పెళ్ళైన know. జంట. మ్యారీడ్ అంటే ఎంత మంది ఉన్నారు? ఇన్ ఏ ఇద్దరు. ఫ్యామిలీ ఆఫ్ 6 Six members. persons, We should create an A, family. B, C, D and E and F. There F. are 2 married couples, right? Mm. 2 married couple. We Couples. don't know. So next ఏంది? D is grandmother of A and A. Okay. D is and the grandmother of grandmother type 1 A. problem, right? Type 1 Okay. problem. ఏంటిది? Type 1 problem. నాన్న చార్జింగ్ పెట్టాను. Huh? Wait. Hello. Okay. So this is a type 1 problem, right? In the Okay. exam, they will ask you this question type. So this is the type 1 problem. So in this, they will ask the A is the person, mother, grandfather of B, and B is the father of A, like that. And how A is related to F. They will ask like that. This is a type 1 problem. Right? ఇప్పుడు ఈయన ఏం అడుగుతున్నాడు? ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 6 persons, A, B, C, D and F are the 2 married couples. Okay? 2 married. 2 married couples. So first one is what? D is the grandmother of A, right? So Yes. A having grandmother. Mother. Okay? A having grandmother. Mother. So we don't know here who is he, but grandmother. Mother The- కాబట్టి circle. Circle. Right? A having grandmother and right? అయిపోయిందా? D And mother of B. and mother of B. B. Okay. B having A. B and D. So D is the grandmother of A and mother of B.
బి B. హ్యావింగ్ మదర్, బి హ్యావింగ్ మదర్ Mother డి, of బి A. హ్యావింగ్ మదర్, బి హ్యావింగ్ మదర్ డి. సో ఇక్కడ ఎవరు ఉంటారు? బి. B. This question is over. This statement is over. Again, Over. D is the mother of D is the A. mother of B. B B. having mother D. B having Oh. mother D. Mother D. So we don't know the gender of B right here. అవునా? Yes. అర్థమవుతుందా? నెక్స్ట్ Okay. C is the wife of B. ఫస్ట్ జంట వచ్చేసిందా లేదా? వచ్చింది. అంటే ఏంది? B having wife C. B C. having wife Wife C. C. C కాబట్టి వైఫ్ కాబట్టి ఇక్కడ Circle. ఈయన ఇప్పుడు ఏమవుతాడు? Gender. రైట్, అండర్స్టూడ్? C. Gender. మేల్ Male. జెండర్ అవుతుంది. అవునా? Mm. నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళీ? అండ్ And మదర్ ఆఫ్ mother of F. మదర్ ఆఫ్ ఎఫ్. సి ఈస్ ద మదర్ F. ఆఫ్ ఎఫ్. సి ఎఫ్ హ్యావింగ్ మదర్, ఎఫ్ హ్యావింగ్ మదర్, ఎఫ్ హ్యావింగ్ Mother మదర్ సి. ఎఫ్ C. హ్యావింగ్ మదర్ సి. ఎఫ్ హ్యావింగ్ మదర్ సి. అవునా? సో వి Okay. డోంట్ నో జెండర్ ఆఫ్ ద ఎఫ్. అర్థమవుతుందా? Okay. నెక్స్ట్ సో ఎఫ్ ఈస్ ద గ్రాండ్ మదర్. ఎఫ్ ఈస్ ద Grandmother. ఎఫ్ ఈస్ ద Grandmother. గ్రాండ్ మదర్ అంటే ఎవరిది? వాళ్ళ మదర్ వాళ్ళ మదర్. అంటే ఇక్కడ ఒక గ్యాప్ చేసి 1 minute. Right. So F is the grandmother, granddaughter of E. So E. E having granddaughter Grandmother. F. E F. having granddaughter F అనేది గ్రాండ్ డాటర్ అని చెప్తుండ. అవునా? E అవును. అనేది గ్రాండ్ డాటర్ అంటే ఏంది? ఈ ఇక్కడ ఉంటేనే కదా. E having అవును. గ్రాండ్ డాటర్ అంటే గ్రాండ్ డాటర్ అంటే ఎవరు? సో ఇక్కడ కూతురు వాళ్ళ కూతురు వాళ్ళ బిడ్డ. సో గ్రాండ్ డాటర్ కాబట్టి ఫీమేల్, రైట్? ఈ అనే వాళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏమన్నాడు? దేర్ ఆర్ 2 మ్యారీడ్ కపుల్స్ అన్నాడు. అవునా? సో వి గాట్ దిస్ వన్ ఇస్ అ మ్యారీడ్ కపుల్. అవునా? సో ఇంకో మ్యారీడ్ కపుల్ ఎవరు? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటేనే కదా. అవునవును. రైట్. డి అండ్ ఈ. ఇప్పుడు ఏమైతారు వీళ్ళ? బాయ్ అవుతుంది. బాయ్. బాయ్ బాక్స్. అర్థమవుతుందా? ఓకే. How is your relation to F? రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? మనం డయాగ్రామ్ రాసేసామా? ఆల్రెడీ అయిపోయిందా? సో క్వశ్చన్ ఏంటిది? ఫస్ట్ హౌ ఏ How ఈజ్ is your రిలేటెడ్ relation of F? ఎఫ్ హ్యావింగ్. సో మనం ఎక్కడి నుంచి F. చూడాలి? హౌ ఏ ఈజ్ రిలేటెడ్. ఏ అనేవాడు ఏమైతాడు? ఎఫ్ కి ఏమైతాడు? F కి ఏమైతాడు? సో మనం ఎఫ్ నుంచి చూడాలి. ఎక్కడి నుంచి చూడాలి? ఎఫ్ నుంచి చూడాలి. F నుంచి చూడాలి. ఎఫ్ ఎక్కడున్నాడు? ఇక్కడ. ఎఫ్ టు ఇక్కడ. ఏ. ఎఫ్ టు ఏ. ఇప్పుడు ఎఫ్ అనేవాడు ఇక్కడ, ఏ ఇక్కడ కదా. అవును. అవునా? సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. బి అండ్ సి Husband. ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. అంటే ఈ ఏ అనేవాడు, ఈ ఎఫ్ అనేవాడు వీళ్ళిద్దరు పిల్లలే కదా. అవునవును. అవునా? సో ఏ అనేవాడు మేలా ఫీమేలా వి డోంట్ నో. ఇఫ్ ఇట్ ఈస్ ద మేల్ దెన్ ఈస్ ద బ్రదర్. బ్రదర్ ఆర్ సిస్టర్. బ్రదర్ ఆర్ సిస్టర్. అవునా? నెక్స్ట్ క్వశ్చన్ హౌ సి ఈజ్ రిలేటెడ్ టు డి. వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ ద డి. డి నుంచి సి చూడాలి. డి నుంచి సి. సో డి నుంచి సి చూస్తే ఏమైతుంది? డి గ్రాండ్ మదర్. డి నుంచి సి సి చూడాలి. సి ఎక్కడ అవుతుంది? ఇప్పుడు చెప్పు. ఇక్కడ. ఏమైతారు? ఇక్కడ ఈయన ఎవరు? కొడుకు కదా. కొడుకు వాళ్ళ వైఫ్ ఏమైతారు? మదర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా. సో ఈయన సి ఏమో సి డిని కాల్ చేయాలంటే మదర్ ఇన్ లా అని పిలుస్తుంది. అదే డి అనేవాడు సి ని కాల్ చేయాలంటే డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా. నెక్స్ట్ హౌ ఏ ఈజ్ కాబట్టి మనం మళ్ళీ ఈ నుంచి ఏకి చూడాలి. ఓకే. ఏ ఈజ్ ఏమైతాడు? ఈజ్ సిస్టరా బ్రదరా ఏంటి? ఈ నుంచి చూడాలి. ఈ ఎక్కడున్నాడు? ఇక్కడ. ఏ ఎక్కడున్నాడు?
ఇక్కడ. ఇక్కడ సో ఎన్ని జనరేషన్ కాల్ చేయాలి? ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్. అవునా? సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్. సో ఈయన ఎవరు? సన్ యొక్క కొడుకు ఫాదర్ గాని, కూతురు గాని. సో ఫాదర్ ఏమని చెప్పాలి? గ్రాండ్ granddaughter, గ్రాండ్ డాటర్ grandson, గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్. granddaughter. అవునా? సో దిస్ ఈస్ ఇక్కడ వరకు ఇది. నేను రేపటి నుంచి క్లాస్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను సాల్వింగ్. సో ఓకే. మనం ఏం